హాయ్ ఫ్రెండ్స్. కొద్దిసేపటి క్రితమే నేను మూవీ అనాలిసిస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఇద్దరు అనలిస్టులు రగడి, నవీన్ నాయక్, పూలచొక్క వీళ్ళిద్దరూ చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక అనాలిసిస్ను చూడటం జరిగింది. ఈ అనాలిసిస్ మీద నా అభిప్రాయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి అనాలిసిస్లు, వీళ్ళు ఇచ్చినటువంటి మూవీ రివ్యూలు, లేకపోతే వీళ్ళు మొదటి నుంచి ఇస్తున్నటువంటి మూవీ రివ్యూలకు సంబంధించి అసలు ఎటువంటి వీళ్ళు ఇచ్చే రివ్యూలు ఎలా ఉంటాయి, అక్కడ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించి ఇది చాలా షార్ట్గా ఉంటే అసలు విజయ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి, విజయ్ యొక్క క్యారెక్టర్ నిజంగానే వీళ్ళు చెప్పే అంత ఈ యాటిట్యూడ్ వలన మొత్తం అంతా సమాజానికి చేటు జరిగిపోయి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, చూసే ఆడియన్స్ కూడా ఇంతలా నష్టపోతున్నారా, అసలు ఇందులో వాస్తవాలు ఎంత అనే దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అలాగే మీతో పాటు మాట్లాడాలనుకుంటున్నాను. సో ముందుగా వీళ్ళు ఈ మూవీ అనాలిసిస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఇద్దరు అనలిస్టులు పూలచొక్క అలాగే రగడి, వీళ్ళు చేసినటువంటి ఆ ఎనాలిసిస్ ఈ వీడియో ఏదైతే ఉందో వాటికి సంబంధించి నేను చూసినప్పుడు ఇందులో పూలచొక్క అనే సినిమాలు బాగా చూసే మనిషి, వాటి మీద తన అభిప్రాయాలను చెప్పే వ్యక్తి. వీళ్ళకి నేను ఏ బిరుదులు ఇవ్వట్లేదు, క్రిటిక్ అని, రివ్యూవర్లు అని చెప్పని పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వదలుచుకోలేదు. సో అందుకనే మూవీలను ఇష్టపడి ఆ వాటి మీద తన అభిప్రాయాలను చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పూలచొక్క అనే వ్యక్తి, ఇతను మాట్లాడుతూ విజయ్ గురించి రగడితో మాట్లాడుతూ తను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఒకటే మాట, ఫ్యామిలీ స్టార్ మీద అంత హేట్రేట్ ఎందుకు అనే విషయం రగడి అనే మరొక మేధావి అడిగినప్పుడు తను చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఫ్యామిలీ స్టార్ మీద, మూవీ మీద హేట్రేట్ ఏం లేదు, కానీ విజయ్ మీద ఆల్రెడీ ఉంటుంది కదా, సో దానివల్లనే ఇదంతా అని ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్కి సంబంధించి నా అభిప్రాయం చెప్తాను. యాజ్ ఏ మూవీ లవర్గా, విజయ్ని అభిమానించే వ్యక్తిగా, విజయ్ మొదటి నుంచి కూడా వీళ్ళకన్నా బాగా ఎక్కువగానే సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, లేకపోతే విజయ్ సినిమాలని బాగా గమనిస్తున్నటువంటి వ్యక్తులకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విజయ్ యాటిట్యూడ్ వలన ఇప్పటి వరకు ఒక పర్సన్ లాస్ అయ్యారు, లేకపోతే ఒక పర్సన్కి ఇది ఇబ్బంది అయింది, ఒకళ్ళని డైరెక్ట్గా ఈ విమర్శ చేశారు, లేకపోతే ఇక్కడ ప్రాబ్లం జరిగింది అనేది మాకు ఇంతవరకు కనిపించలేదు. దాని మీద కనీసం విజయ్ వలన నష్టపోయినటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. పైగా విజయ్ తన సినిమాలలో తన బిహేవియర్ ఏదైతే ఉంటుందో దానిని సినిమాలు ఇప్పుడు అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ని కూడా రియల్ లైఫ్లో దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసి స్టూడియోలకు వెళ్ళిపోయి మేము చాలా అసలు యాజ్ ఏ మదర్గా నేను ఈ సినిమా మీద చాలా హట్ అయిపోయాను, ఇట్లా అయిపోయాను, అట్లా అయిపోయాను అని చెప్పినటువంటి ఒక అడల్ట్ యాంకర్ ఆమె ఈ మధ్య కాలంలో సినిమా ఆమె తర్వాత చేసినటువంటి వేష క్యారెక్టర్లు కావచ్చు, లేకపోతే పిల్లలతో కలిసి మాల్దీవుల్లో తిరుగుతూ బికినీల మీద చేస్తున్నటువంటి రచ్చ కావచ్చు, లేకపోతే కొన్ని షోలలో ఆమె మాట్లాడినటువంటి బూతులు కావచ్చు, వీటన్నింటినీ పక్కన పెట్టి నేను చేసేది నీతి, విజయ్ చేసింది బూతు అని చెప్పని తను మాట్లాడిన విషయాలను కూడా మేము అబ్జర్వ్ చేసాం. అక్కడ విజయ్ మూవీలో ఆ సినిమాని సూపర్ హిట్ కూడా చేయడం జరిగింది, అర్జున్ రెడ్డి అనే సినిమాని. సో అలా విజయ్ ద్వారా వేరే వాళ్ళు పాపులర్ అవటం చూసామే తప్ప, విజయ్ పేరుని వాడుకొని విజయ్ మీద కాంట్రవర్సీస్ చేస్తూ విజయ్ దేవరకొండ యొక్క యాటిట్యూడ్ వలన ఒకళ్ళకు సఫర్ అయింది, అతను బిహేవ్ చేస్తున్నటువంటి విధానం వల్ల ఏదో వేరే వాళ్ళందరూ చాలా బాధపడిపోయి వాళ్ళకి నష్టం జరిగిపోయిన విషయాన్ని కూడా ఎక్కడ గమనించలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, విజయ్ తను ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేకపోతే ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న సందర్భంలో ఒక ప్రెస్ మీట్లో కొంచెం ఏదో క్వశ్చన్ అడగడానికి ఇబ్బంది పడుతున్నాడు ఒక రిపోర్టర్ అని చెప్పినప్పుడు, రిపోర్టర్ని చాలా కంఫర్టబుల్గా నన్ను అమ్మ ఏముంది చక్కగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడు ఇట్లా అని చెప్పి నా టేబుల్ మీద కాళ్ళు పెట్టింది. దాన్ని ఇండస్ట్రీ షేక్ అయిపోయింది ఇతని యాటిట్యూడ్ కారణంగా. అసలు మొత్తం మీడియా దద్దరిల్లిపోయింది ఇతని యొక్క బిహేవియర్ ఏంటి, ఇంత వరస్ట్ బిహేవియర్ ఏంటి, అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, ఇంత యాటిట్యూడా, ఇంత పొగరా, ఇంట్లోనా అనేటువంటి ఒక ప్రాపగాండా అనేది క్రియేట్ చేశారే తప్ప, అక్కడ ఒక రిపోర్టర్ని నువ్వు ఫ్రీగా ఉండి నన్ను క్వశ్చన్ అడగొచ్చు అనే విషయం చెప్పాడు. ఇవి కూడా గమనించుకుంటూ రావటమే జరిగింది. సో ఇలా ఈ పూలచొక్క అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్కు సంబంధించి విజయ్ క్యారెక్టర్ని ఇప్పటికీ కూడా మూవీ అభిమానులు ట్రీట్ చేస్తున్న విధానం ఇలాగే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ రగడి అనే వ్యక్తి ఇంకొక మేధావి ఉన్నాడు ఇక్కడ. ఆ మేధావి చెప్తున్నటువంటి మాటకు సంబంధించి యాక్చువల్లీ అసలు విజయ్ మార్కెట్ ఏంటో ఎవరికీ తెలియదు. విజయ్ మార్కెట్ ఏంటో ఎవరికి తెలియకపోయినా సరే, విజయ్ సినిమా సూపర్గా ఉంది అంటే, విజయ్ సినిమా బాగుంది అంటే, స్టోరీ బాగుంది అంటే అందులో విజయ్ యొక్క
ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి కావచ్చు, సినిమా సూపర్ హిట్ అయింది అంటే అది ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో కూడా ఎవరికి తెలియదు. అది 50 కోట్లు, 5 కోట్లు పెడితే 50 కోట్లు రావచ్చు, 10 కోట్లు పెడితే 100 కోట్లు రావచ్చు, ఏమన్నా జరగవచ్చు. సో అట్లా ఉంటుంది విజయ్ సినిమా అనేది. ఇప్పుడు విజయ్కి ఫ్లాప్లో వచ్చాయి కాబట్టి తన యాటిట్యూడ్ వల్ల సినిమాలు ఫ్లాప్లు అయ్యాయి అనేది అసలు పిచ్చితనం, వరస్ట్. అదొక చండాలమైనటువంటి ఇమ్మెచ్యూర్ బిహేవియరే ఆ ఒపీనియన్స్ని తెలియజేయడం కూడా. ఎందుకంటే పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తి పెద్ద పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి మధ్యలో మొత్తం పాతాళానికి పోయి ఆస్తులు మొత్తం అమ్ముకొని ఆ తర్వాత పోకిరి, బిజినెస్ మెన్ లాంటి సినిమాలతో మళ్ళీ పైకొచ్చి ఆ తర్వాత మళ్ళీ నష్టపోయి మళ్ళీ రకరకాలుగా ఫినాన్షియల్గా ఇబ్బంది పడిపోయి ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో మళ్ళీ గెయిన్ అయిపోయి ఇట్లా చేస్తున్నటువంటి వ్యక్తిని నమ్మి తను ఎంత విజయ్ ఈ సినిమాకి పూరి జగన్నాథ్తో చేసినటువంటి సినిమాకి ఈ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకు పడ్డ కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళు చూసాం. సినిమా స్టోరీ అనేది ఆబ్వియస్లీ నచ్చలేదు, అందులో విజయ్ తప్పు ఉంది అని చెప్పని పొరపాటున ఎవరు అనుకోలేదు. సో ఇలా ఉంటుంది మూవీకి సంబంధించి. లేకపోతే అసలు విజయ్ని రకరకాలుగా ఏమేమో ట్రీట్ చేసేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇద్దరు మేధావులు మాట్లాడుతూ కూడా రామ్ చరణ్ టాపిక్ వచ్చింది. రామ్ చరణ్ కూడా ఒకప్పుడు ఇంటర్కు పిక్కో, అది పిక్కో, ఇది పిక్కో, ఏదైనా చేసుకోండి అని మాట్లాడాడు. కానీ ఆ తర్వాత అతని మీద నెగిటివిటీ రాలేదు. కాకపోతే అది కొంత ఒక సర్టెన్ టైంకి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత ఎక్కువగా దీని మీద జరగలేదు. మనం వాటి గురించి ఎక్కువ కూడా మాట్లాడుకోకూడదు అని చెప్పని అప్పటికే డిఫెన్స్లో పడిపోయారు. ఎందుకు అంత భయం? ఇప్పుడు రామ్ చరణ్ గురించి మాట్లాడితే మొత్తం అంతా ఎవడన్నా వచ్చి వేసుకుంటాడన్నా గట్టిగా, లేకపోతే బయట ప్రాబ్లం అయిద్దా? కనీసం ఎక్కడైనా ఈవెంట్లకి వెళ్ళినప్పుడు కూడా ఎవడో కూడా టార్గెట్ చేసి ఏదో ఒకటి చేస్తాడన్న అసలు ఏ రకమైనటువంటి ఆ ఇన్సెక్యూరిటీని ఫీల్ అయ్యారు మీరు, అంతే కదా. సో విజయ్ దేవరకొండ గురించి అలవోకగా ఏమన్నా మాట్లాడేసుకోవచ్చు. రామ్ చరణ్ గురించి ఏదన్నా అతను ఏదైనా అంటే పెద్ద పెద్ద హీరోలు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు ఏదైనా మాట్లాడి కాంట్రవర్సీ డైలాగులు వేసినా సరే, ఇప్పుడు బాలకృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బాలకృష్ణ బిహేవియర్ స్టేజ్ మీద ఉన్నప్పుడు చూశారు కదా, బాలకృష్ణ ఏమన్నా అనండి, అనలేరు. ఆ తర్వాత ఎందుకంటే వీళ్ళు ఉండరు, వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉండదేమన్నటువంటి ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతారు. పరిస్థితి ఎట్లా ఉండదో కూడా ఊహించుకోలేమన్నంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కాబట్టి అట్లాంటి ఏం మాట్లాడలేరు. మరి అలాంటి వ్యక్తులు మాట్లాడే మాటల కంటే కూడా విజయ్ మాట్లాడే మాటలు అసలు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదే. అట్లా విజయ్ని ఏదో యాటిట్యూడు, క్యారెక్టరు అది, లేకపోతే కొవ్వు ఎక్కువ, పొగరెక్కువ, బలుపు ఎక్కువ అనేది ఏదో ఒక ప్రాపగాండా లాగా నిజంగానే బ్యాచ్. ఇప్పుడు విజయ్ ఏదైతే ఇప్పుడు ఈ పూల చొక్కా అనేవాడు చెప్పినట్టు ఎక్కడైతే దిల్ రాజు చెప్పాడట, సినిమా రిలీజ్ అయిన దిల్ రాజుకి విజయ్ చెప్పాడట, ఆ విషయం దిల్ రాజు పూల చొక్కాకి చెప్పాడట. మూవీ రిలీజ్ కాగానే నా కోసం ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది అని ఆల్రెడీ విజయ్ నాకు చెప్పాడు అని దిల్ రాజు పూల చొక్కాకి చెప్పాడట. బ్యాచ్ రెడీ నిజంగా ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కోసం ఈవెన్ అక్కడ వరకు ఎందుకు, నేను మూవీ చూసొస్తున్నప్పుడు ఫ్యామిలీ స్టార్ అనేది నాకు 40 మినిట్స్ నచ్చలేదు. ఆ 40 మినిట్స్ తర్వాత మిగతా సెకండ్ హాఫ్ కావచ్చు, ఇంటర్వెల్ బ్యాంకు ముందు ఆ 20 నిమిషాలకు సంబంధించిన సినిమా కావచ్చు, అక్కడ నుంచి కూడా సినిమా పికప్ అయింది, నాకు బాగా మంచిగా అనిపించింది, ఫ్యామిలీ అంతా మంచిగా చూడొచ్చు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా నేను అక్కడ మాట్లాడాను. నా ఛానల్లో కూడా నేను తెలియజేస్తున్నాను అదే విషయం. వాడేవాడు రావటమే బయటికి రావటం, విజయ్ కొవ్వు, విజయ్ పొగరు, విజయ్ బలుపు. అరే సినిమా ఎట్లుందంటే విజయ్ కొవ్వు, విజయ్ బలుపు, విజయ్ యాటిట్యూడ్ ఇది మాట్లాడతారే తప్ప అసలు సినిమా ఎట్లా ఉంది అనేది ఇంకా విజయ్ అంటే బలుపు ఎక్కడ ఏ సందర్భంలో అంటే ఏమీ ఉండదు. ఎక్కడ ఏ సందర్భంలో యాటిట్యూడ్ చూపించి అంటే ఓపెన్ మైండెడ్గా ఉండటం అనేది ఇబ్బంది అని అనుకుంటే ఇండస్ట్రీలో అసలు అలాంటి వాళ్ళందరినీ తొక్కేసే పరిస్థితులే ఉంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవడూ లేడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ అలా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ కూడా ఫ్యాన్స్ని హర్ట్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి ఎప్పుడూ చేయలేదు. అసలు విజయ్ తన ఫ్యాన్స్ని ఎప్పుడూ చేయలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఫ్యాన్స్ అనేవాడితో చాలా దగ్గరగా ఉండే మనిషి, చాలా ఇదిగా ఉండే అంటే చూసుకుంటూనే వస్తున్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఆయనతో సావాసం చేయాల్సిన పని లేదు. ప్రెస్ మీట్లలో కావచ్చు, ఆడియో ఫంక్షన్లలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఎక్కడైనా సరే సక్సెస్ మీట్లలో కావచ్చు, ఎక్కడైనా సరే చాలా సరదాగా హ్యాపీగా ఈజీ గోయింగ్ పర్సన్ లాగా కనిపించేది విజయ్ దేవరకొండ మాత్రమే. అది చాలా అనిపిస్తుంది. దానికి రకరకాల పేర్లు పెట్టేసి పబ్బం గడుపుకుందాం రావటమే. అసలు డీజేటీలు ట్రైలర్ వచ్చినప్పుడైతే ఎక్కడో కొడుతుంది సీనా అని చెప్పని పిచ్చిగా రివ్యూ ఇచ్చాడు ఈ రగడి అనేవాడు. మరి సినిమా ఇప్పుడు ఎట్లా ఉంది? సూపర్ హిట్ ఉంది. తెలియదు ఏది ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది
సరే మూవీ చూసిన తర్వాత సూపర్ ఉంది కాబట్టి మన అనాలిసిస్ గురించి పక్కన పెట్టేసి ముందు రివ్యూ ఇచ్చేద్దాము అని ఆ టైప్ ఆఫ్ వీడియోలు చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ వ్యక్తిని డిసైడ్ చేయడం అనేది వరస్ట్ థింగ్. చివరికి అసలు ఇప్పుడే సోషల్ మీడియాలో కాస్తో కూస్తో వీడియోలు చేసుకునే ఒక ఆంటీ ఉంది, ఆమె విజయవాడ ఆమె పేరు ఏం పేరు, ఆశా బొర్రా అనుకుంటా. ఆమెను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చాడట, ఆమెను ఇక్కడ 2-3 రోజులు స్టే చేయించారంట, ఆమెకు ఒక అత్త క్యారెక్టర్ అని చెప్పారట. ఆమె అప్ అండ్ డౌన్స్ మొత్తం అంతా కూడా ఫ్లైట్ టికెట్లు లేకపోతే హోటల్ ఇవన్నీ పెట్టుకొని కష్టపడిపోయిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెను షూటింగ్స్ చేపించి చివరికి ఆమె క్యారెక్టర్ అనేది సినిమాలో లేకుండా చేశారట. ఆమెను అలా చేయటం కారణంగానే మూవీ ఫ్లాప్ అయిపోయిందని చెప్పని ఆమె సోషల్ మీడియాలో ఇంత పెద్ద పోస్ట్ పెట్టింది. ఆమె పరిస్థితి ఏంటంటే కూడా కనీసం ఇంకా అసలు మాట్లాడుకోవడానికి కూడా వీల్లేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తవ్వి బయటికి తీస్తే ఇంక మనం మాట్లాడటానికి ఏముండదు, వాళ్ళ ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఏముండకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా చివరికి విజయ్ మమ్మల్ని ఇలా చేస్తే మూవీ ఫ్లాప్ అవ్వకపోతే ఇంకేమవుతుంది అని ఆమె మాట్లాడుతుంది. అరే అమ్మ ఎవర్రా మీరంతా, ఇంకా ప్రతోళ్ళు విజయ్ గురించి మాట్లాడేవాళ్ళే. మీరు అనుకున్నట్లు విజయ్ తొక్కిపడటమో, విజయ్ నోడు తొక్కేటోడు ఉండటమో, విజయ్ నోడు ఎక్కేటోడు ఉండటమో ఏమీ ఉండదు. గీతా గోవిందం తీసినప్పుడు పరశురాము విజయ్ దేవరకొండకి అంత పెద్ద హిట్ ఇస్తున్నాడని చెప్పని ఎవడు ఎక్స్పెక్ట్ చేశాడు? కానీ గీతా గోవిందం హిట్ అయింది, స్టోరీ బాగుంది, హిట్ అయింది. విజయ్ దేవరకొండ రష్మిక యొక్క కాంబినేషన్ బాగుంది, మంచి స్టోరీ, వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ సూపర్ ఉన్నాయి, హిట్ అయింది. స్టోరీలు బాగలేదు, ఫ్లాప్ అవుతున్నాయి. మంచి స్టోరీ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఖుషీ సినిమా ఉంది, ఓకే, యావరేజ్, ఫైన్, పీస్ఫుల్, డీసెంట్, నచ్చింది, బట్ పెద్దగా అవ్వలేదు, ఓకే. స్టోరీస్ ఎలా, ఇప్పుడు స్టోరీని తీసుకునే విధానం, పూరి జగన్నాథ్ ఫ్లాప్ ఇస్తాడని విజయ్ దేవరకొండ అనుకోలేదు. తనకు గీతా గోవిందం లాంటి ఇచ్చినటువంటి ఆ సినిమా అంత పెద్ద హిట్ ఇచ్చిన పరశురామే మళ్ళీ ఈ ఫ్యామిలీ స్టార్ ద్వారా ఒక యావరేజ్ ఒక మూవీని తీసుకొస్తాడు అనే విషయము విజయ్ దేవరకొండ దేవుడు కాదు కదా. ఎవరైనా సరే తాము తీయబోయేది ప్రతి ఒక్కటి కూడా సంచలనమే అనుకుని దిగుతారు ఎవరైనా సరే. లేకపోతే అంత పెద్ద ఫ్లాప్ అవుతుందంటే వరల్డ్ ఫేమస్ లవర్ కోసం అన్ని నెలలు కష్టపడతాడా? ఆ బాడీ వేసుకొని, ఆ లుక్, ఆ హెయిర్ స్టైలు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకోవటం వేస్ట్. కానీ ముఖ్యంగా ఈ రివ్యూలు ఇచ్చేవాళ్ళు సరే, ఎవడు ఒపీనియన్ వాడిది కానీ, బట్ కనీసం ఆలోచించాలి. అరే ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే దాని వెనకాల స్టోరీ కారణమే కానీ వ్యక్తి కారణం కాదు. వ్యక్తిని అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న యాక్టర్, తనేంటో తను ప్రూవ్ చేసుకున్నటువంటి యాక్టర్. ఇంకా అలాంటి యాక్టర్కి సంబంధించి ఈగో ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, బలుపు ఏంటి, సినిమానే చూస్తాం మనం. అనగనగా 1999 సంవత్సరంలో ఇతను రియల్ లైఫ్ లో ఏం చేశాడు కాబట్టి ఈ సినిమాని అట్లా ట్రీట్ చేసి చూద్దాం అనేది ఎవరికీ ఉండదు. సో అట్లా అని చెప్పని వీళ్ళు ఇచ్చే ప్రతి రివ్యూలకు సంబంధించి కూడా వీళ్ళేదో దేవుళ్ళ, లేకపోతే ముందునే నేను చెప్పినట్లు ఆ మూవీని ఆల్రెడీ మూవీ అనాలిసిస్ లో పీజీలు వచ్చేసి మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎక్స్పర్ట్సా అని చెప్పనంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కి వీళ్ళు ఇచ్చే రివ్యూలకు అసలు సంబంధమే ఉండదు. సో దానికి తగ్గట్టు వ్యక్తుల్ని డిసైడ్ చేయడం అనేది ఆపేయాలి. ఎస్పెషల్లీ విజయ్ని డిసైడ్ చేయడం అనేది ఆపేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. వాళ్ళ వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళో తెలియకుండా వాళ్ళకు ఒక ట్యాగులు ఇచ్చేసి వీళ్ళు పబ్బం గడుపుకుందామంటే అది కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ చూస్తూ ఊరుకోరు. రేపటి రోజున ఒక మంచి సినిమా పడ్డప్పుడు వీళ్ళందరినీ ఏకిపారేస్తుంటారు. ఇప్పటికీ కూడా ఒకడంటాడు, నేను ఇప్పుడు ఆ వీడియోలో సందర్భం గురించి చెప్తున్నా, సినిమానేమో వరస్ట్గా ఉందని రివ్యూ ఇస్తారు, ఇక్కడేమో సినిమా ప్రాబ్లం కాదు విజయ్ ప్రాబ్లం అని అంటారు. ఈ టైప్ ఆఫ్ మరి ఈ మెంటాలిటీస్ అంటే వీళ్ళ యొక్క మెచ్యూరిటీ బిహేవియర్ లెవెల్స్ ఇంకే రకంగా ఉన్నాయి అనేది ఇక అది ఇక వ్యూవర్సే తెలుసుకోవాలి. సో ఇలాంటి సోకాల్డ్ రివ్యూయర్ల పేర్లతో బయటకు వస్తున్న వాళ్ళందరి పట్ల కొంత అప్రమత్తంగా ఉండి, హీరోలు మంచిగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి హీరోల పట్ల మనకున్నటువంటి అభిప్రాయాలను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.